ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పీకర్ ప్రకటిస్తారా? దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎమ్మెల్యేల పైన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఏమిటి అన్నది ప్రస్తుతానికి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం అయితే నడుస్తోంది. సో స్పీకర్ మరి కాసేపట్లోనే తన తీర్పును వెలువరించబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది కేవలం తెలంగాణ మాత్రం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అయితే దీపిక మనకు వస్తోంది, సమాచారం వస్తోంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ తీర్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎట్లాంటి ఆధారాలు లేవు అన్నట్టుగా తెలిపినట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళ ఆరోపణల్లో వాస్తవం లేదంటూ కూడా స్పీకర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ని స్పీకర్ తోసిపుచ్చినట్టుగా ప్రస్తుతానికి అయితే మనకు ఒక సమాచారం ఉంటుంది. అయితే దీనిపైన ఇంకా పూర్తి అధికారిక సమాచారమైన పరిస్థితి అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే, గతం నుంచి అనుకున్నట్టుగానే స్పీకర్ విషయంలో అనర్హత వేటు వేసేటువంటి అవకాశం లేదు అన్నది మొదటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో దీంట్లో భాగంగా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారారంటూ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో దాంట్లో ప్రకాష్ గౌడ్, దానవ్ నాగేందర్తో పాటు గూడెం మహిపాల్ రెడ్డి, అరికెప్పుడు గాంధీ, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్, దానవ్ నాగేందర్, కాళ యాదవ్ వీళ్ళంతా కూడా ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో. అయితే ఇందులో 5 పైన మాత్రం స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా అరికెప్పుడు గాంధీ, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లకు నిన్న రాత్రి స్పీకర్ నోటీసులు పంపించడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు స్పీకర్ తీర్పు కూడా వెలువరించారు. స్పీకర్ ఎమ్మెల్యేల పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ తీర్పు కనిపిస్తోంది. పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎట్లాంటి ఆధారాలు లేవు అంటూ కూడా స్పీకర్ దీనిపైన చెప్పినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు అన్నది ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో 5 సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పైన 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ డెడ్ లైన్ కి ఈరోజు స్పీకర్ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎలిగేషన్ ఉందో, అనర్హత పిటిషన్ ఉందో, దాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. 5 అసలు పార్టీ మారినటువంటి ఆధారాలే లేవు అంటూ స్పీకర్ దీన్ని తోసిపుచ్చారు. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చాలా రోజుల నుంచి ఈ చర్చ నానుతూనే ఉంది. ఆల్మోస్ట్ సంవత్సరంన్నరకు పైగా ఇదే చర్చ నడుస్తుంది తెలంగాణలో. ఈ మధ్య కాలంలో కోల్కతా హైకోర్టు సంబంధించినటువంటి విషయం, పశ్చిమ బెంగాల్ పార్టీ సంబంధించినటువంటి సువేంద్ర అధికారి ఏదైతే ముకుల్ రాయ్ విషయంలో ఆయన కొట్లాడుతున్నారో, చివరికి కోర్టు ఇన్వాల్వ్ ఆయన పైన వేటు వేసింది. వాటి తర్వాత అదే పరిణామం తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఉంటుంది అనుకున్నాం. బట్ ఇందులో 8 మంది మాత్రం ఇప్పటికే స్పీకర్ ముందు హాజరయ్యారు. ఆ 8 మందిలో 5 సంబంధించినటువంటి రియాక్షన్ మాత్రం స్పీకర్ నుంచి వచ్చింది. స్పీకర్ కోర్టు నుంచి మొత్తానికైతే బాల్ బయటకు వచ్చింది. అసలు వీళ్ళు పార్టీ మారారు అన్నటువంటి ఆధారాలే లేవు అన్నది మాత్రం తెలుస్తున్నటువంటి పరిస్థితి. స్పీకర్ తోసిపుచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదంటూ కూడా తోసిపుచ్చారు. స్పీకర్ నిర్ణయం తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ని స్పీకర్ తోసిపుచ్చారు. ఇక మిగతా 5 పరిస్థితి ఏంటి? దాంట్లో దానవ్ నాగేందర్ అండ్ కడియం శ్రీహరి, ఈ 2 మాత్రం చాలా ప్రధానమైనటువంటి అంశాలు అని చెప్పాలి. ఈవెన్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోటి చేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అంటూ కూడా ఆయన గతంలో చేసినటువంటి కామెంట్స్ ను కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఎవిడెన్స్ గా కోర్టు ముందు ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం మాత్రం వచ్చింది. అయితే ఈ 5 సంబంధించినటువంటి విషయంలో మరి ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన గతంలో అసలు నేను ఏ పార్టీ మారలేదు, మీడియా కావాలనే నా పైన చిత్రీకరిస్తోంది, అవసరమైతే పరువు నష్టం దావా ఇస్తాను, మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతామంటూ కూడా ఆయన గతంలో ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ గూడెం మహిపాల్ రెడ్డి విషయం తీసుకుంటే, గూడెం మహిపాల్ రెడ్డి ఇంటి ముందు ఆల్మోస్ట్ ఒక పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తేల్చుకోలేనటువంటి పరిస్థితి. ఆయన ఇంట్లో కేసీఆర్ ఫోటోలు కూడా పెట్టుకున్నారు. ఎస్ మా నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. మరోవైపు
అరకపూడి గాంధీ విషయంలో కూడా చాలా సంచలనాలే జరిగాయని చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ లాగా మారిపోయారు. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారినటువంటి వ్యక్తులకే పిఎస్సి చైర్మన్ కూడా ప్రతిపక్ష జనరల్గా అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇస్తూ ఉంటారు. సో అది కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు హరీష్ రావు పేరు ప్రస్తావన తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం గంగుల కమలాకర్ పేరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. తలసాని పేరు ప్రస్తావన తీసుకొచ్చారు. వీళ్ళని కాదంటూ కూడా అక్కడ అరకపూడికి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో మేము ప్రతిపక్ష నాయకుడికే ఇచ్చామని చెప్పడం జరిగింది. బేసికల్ అయితే అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి. సో కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నది గాంధీ పైన ఇచ్చినటువంటి అలిగేషన్. సో అరకపూడి గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన పార్టీ మారినటువంటి ఎట్లాంటి ఆధారాలు కూడా లేవు అన్నది ఈరోజు స్పీకర్ మొత్తానికైతే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పిటిషన్ని మాత్రం అనర్హత పిటిషన్ మాత్రం తోసిపుచ్చారు. సో ఇది జనరల్గా ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే ఇది స్పీకర్ చైర్కి సంబంధించినటువంటి విషయం అంటూ కూడా మనం ఇందాక డ్రైవ్లో చెప్పడం జరిగింది. ఒక స్పీకర్ వ్యవస్థ, స్పీకర్లు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను స్పీకర్ చైర్ల వెనకాల దాచిపెడుతున్నారన్నది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. సో పార్టీ ఫిరాయింపులను ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చే. ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1980s ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. బట్ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తుందా అంటే కేసీఆర్ చేస్తే ఒక రూలు, మేము చేస్తే ఒక రూల్ అన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎస్, మా పార్టీ వాళ్ళు కాదు అన్నారు. గతంలో శ్రీధర్ బాబు కూడా ఇదే చెప్పడం జరిగింది. వాళ్ళ పార్టీ అరకపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి మధ్యలో ఒక భారీ యుద్ధమే జరిగింది. ఏకంగా ఇళ్ల మీదకి వెళ్ళి రాళ్లు రువ్వుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మీ ఇంటి మీదకి వచ్చి గులాబీ జెండా ఎగరేస్తా అంటూ పాడి కౌశిక్ రెడ్డి పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. సో అట్లా నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని ఆఖరికి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా సొంత పార్టీ నాయకులు కొట్టుకుంటే మాకే సంబంధం అంటూ కూడా గతంలో శ్రీధర్ బాబు చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేస్తారు. అంటే మాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి ఈవెన్ ఆల్ ద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే కామెంట్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ అనుకున్నట్టే ఊహించినట్టుగానే జరిగింది. ఈ 5గురి విషయంలో ఎక్కడ మాకు ఎట్లాంటి వాస్తవం లేదు అంటూ కూడా స్పీకర్ దీన్ని ఖండించడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ని స్పీకర్ తోసిపుచ్చారు. ఇక మిగతా 5గురు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మళ్ళీ స్పీకర్ సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్తారా, వెళ్ళి మాకు ఇంకొంత గడువు కావాలి, ఈ 5గురు విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం, దానికి మాకు ఎట్లాంటి ఆధారాలు దొరకలేదంటూ కూడా సుప్రీంకోర్టుకు ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఇదే అంశం పైన రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది అన్నది కూడా చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయన్నారు. దీన్నే బేస్ చేసుకుని వాళ్ళు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టు ఆధీనంలోనే ఇప్పుడు నడుస్తుంది. స్పీకర్ నిర్ణయం ప్రతిదీ కూడా మళ్ళీ అండర్ ద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లోనే ఉంటుంది, న్యాయ సమీక్షలోనే ఉంటుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకు సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్,